అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థులు ప్రకటించిన తరువాత పూర్తిగా పవన్ కళ్యాణ్ మీద ఫైర్ అవుతున్నారు తమ్మన్నా సింహాద్రి. నిన్న జరిగిన సభలో కూడా వైఖరి సరిగ్గా లేదు అంటూ ఆవిడ మాట్లాడుతున్నారు. మరొక పక్క సీనియర్ నేతలు లెటర్లు రాస్తున్నారు. కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు లెటర్లు రాస్తున్నారు. దాని మీద కూడా పవన్ కళ్యాణ్ స్పందించాలంటూ ఆవిడ మాట్లాడుతున్నారు. ప్రస్తుతం సింహాద్రి తమ్మన్న మనతో ఉన్నారు. ఆవిడతో మాట్లాడుతున్నారు. మేడం, ఎందుకు అంత ఫైర్ అవుతున్నారు? జగన్మోహన్ రెడ్డిని గద్దె దించడం కోసం మాకు పొత్తే సరైన మార్గం, దానికోసం ఎంత దూరం వెళ్తారంటూ పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. 24 సీట్లు ఖచ్చితంగా గెలిచి జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపిస్తారంటూ పవన్ మాట్లాడుతున్నారు. సరే, ఇదేంటంటే పవన్ కళ్యాణ్ గారు నమ్ముకుని, జనసేన నమ్ముకుని ఎంతోమంది కార్యకర్తలు డోర్ టు డోర్ ఎన్నో పొలాలు నమ్ముకుని, ఆస్తులు నమ్ముకుని, కాపు కులస్తులు కానీ జనసేన పార్టీ ముందుకు తీసుకెళ్ళాలి, పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చెయ్యాలని చెప్పి ఎంతోమంది రోడ్డెక్కి వాళ్ళు కష్టపడి ఆస్తులు నమ్ముకుని వచ్చిన వాళ్ళందరినీ నాశనం చేసేసారు. ఈరోజు నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడినారు తప్ప జనసేన కార్యకర్తలు మీ బాధలేంటి, మీరేంటి, నేను ఇట్లా పొత్తు పెట్టుకోవాలనుకుంటున్నాను, పొత్తులో ఉన్న మనకి 24 సీట్లు వస్తున్నాయి అని మీరు ఏ కార్యకర్తతో మాట్లాడారా? ఎవరితోన్నా మాట్లాడారా? మీరు ఏం చేశారు కాపు కులస్తులకి? నేను చేశానండి ఇదే విజయవాడ గడ్డలో కాపు కులస్తుల కోసం. వంగవీటి మోహన్ రంగా గారి పేరు పెట్టాలని, విజయవాడలో కృష్ణా జిల్లాకి పేరు పెట్టాలని చెప్పి ఒక ఆడదాన్ని అయ్యుండి నేను నడి రోడ్డు మీద నిలబడి నేను కాపు కులస్తుల కోసం, కాపు కులస్తురాలనయ్యి నేను ఉద్యమం చేసిన దాన్ని మీరు కాపు కులస్తులకు ఏం చేశారు? నాశనం చేసేస్తున్నారు. వంగవీటి మోహన్ రంగా గారు చనిపోయిన తర్వాత కాపు కులస్తులకి కాపు లీడర్ లేడు, మావాడు వచ్చాడు అంటే చిరంజీవి గారి తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారని చెప్పి ఎంతోమంది ఆశలు పెట్టుకుని నేను కానీ మా కాపు కులస్తులు కానీ కార్యకర్తలుగా ప్రతి ఒక్కరు ప్రతిరోజు డోర్ టు డోర్ అంటే నేను వెళ్ళానండి పక్కన్న ఊర్లకి, వాళ్ళతో పాటు నేను ఎక్స్పీరియన్స్ చూశాను. ప్రతి ఒక్కరు ఏమి ఆశించకుండా వాళ్ళ పొలాలని, ఆస్తుల్ని అమ్ముకుని ఇంటింటికి వెళ్ళి గాజు గ్లాస్ కోటేయాలని చెప్పి ప్రచారాలు చేశారు. వాళ్ళకి మీరేం చేశారు? నిలువెత్తను ముంచేశారు. వాళ్ళు ఉద్యోగాలు వదులుకున్నారు. మన పార్టీని గెలిపించడానికి, మన పార్టీని ముందుకు తీసుకెళ్ళటానికి మీరేమో వెళ్ళిపోయి తెలుగుదేశం పార్టీని గెలిపించండి, చంద్రబాబుని సీఎం చేయంటే ప్రతి కాపు యూత్ ప్రతి ఒక్కరు మిమ్మల్ని ముఖ్యమంత్రి చేయాలని చెప్పి ఈ రోజున ముందుకొచ్చారు. 2019లో జనసేన పార్టీ టికెట్ వస్తుందని ఫామ్ ఫిలప్ చేయమంటే జనసేన ఆఫీస్కి వెళ్ళి ఫామ్ ఫిలప్ చేశాను. ఆ రోజు పిలుపుని రాలేదు. 5 సంవత్సరాలు ఎదురు చూశాను. అంటే ఎందుకు చిన్న చూపు ఎందుకండి? అంటే నేను ఒక ట్రాన్స్ ఫీమేల్ అని మీరు నన్ను కలవనివ్వట్లేదా? నాకు సపోర్ట్ చేయట్లేదా? మీరు జగన్మోహన్ రెడ్డిని మేము ఆశించలేదు. అంటే మీకు టికెట్ ఇవ్వలేదు కాబట్టి, మిమ్మల్ని పెళ్ళలేదు కాబట్టి పవన్ కళ్యాణ్ మీద ఆరోపణలు చేస్తున్నాను అనుకోవచ్చు. అంటే చాలామంది అలాగే భావిస్తారు కదా. లేదు, నేను ఆరోపణలు చేయట్లేదు, నేను వేడుకుంటున్నాను, నేను దండాలు పెడుతున్నాను. యాజ్ ఏ ట్రాన్స్ ఫీమేల్ మన తెలుగు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి ఆ ట్రాన్స్ ఫీమేల్ని నేను అందరిలా కాకుండా సొసైటీలో మార్పు కోసం నేనేం సంపాదించుకున్నది లేదు. నావి నేను ఖర్చు పెట్టుకుంటా ఒక చిన్న టీవీ రియాలిటీ షోస్ చేసుకుంటూ, ఏదో చిన్న వెబ్ సిరీస్ చేసుకుంటూనో వచ్చిన డబ్బుతో నేను ముందుకు వస్తున్నానండి. మార్పు మీరే చెప్పారు కదా, మార్పు కోసం. ఆ మార్పు కోసం అని మీరు చెప్పిన మాటలకి ఆ మార్పులో పుట్టిందే తమ్మన్నా సింహాద్రి. ఆ మార్పు కోరుకుంటూ వచ్చిందే తమ్మన్నా సింహాద్రి. ఇప్పుడు ఢిల్లీలో చూస్తున్నారు కేజ్రీవాల్ గారు. ఆయన ఏమైనా పెద్ద ఫిల్మ్ యాక్టరా? ఆయన ఏమైనా సెలబ్రిటీయా? వాళ్ళ డాడీ ఏమైనా ముఖ్యమంత్రి చేశాడా? ఒక పబ్లిక్లోంచి, ఒక ఉద్యమంలోంచి పుట్టుకొచ్చిన ఆయన కేజ్రీవాల్ గారు ఆమ్ ఆద్మీ పెట్టుకుని మాలాంటి నార్మల్ పర్సన్స్ని తీసుకుని ఈరోజు ఢిల్లీలో పాలన చేస్తున్నారు. ఆయన నమ్ముకున్న వాళ్ళని టికెట్లు ఇచ్చి గెలిపించుకున్నారు. ఆయనకున్న మీకు ఇది లేదా? మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు మేము నాశనం అయిపోవాలండి. ఏమైపోవాలి? ఎంతోమంది ఏడుస్తున్నారండి. వాళ్ళందరూ ఏమైపోవాలి? ఈసారి ఓడిపోతామో, ఇంకోసారైనా మనకి 2019లో అన్ని స్థానాల్లో పోటీ చేశాము, కానీ ఎవరు నన్ను గెలిపించలేదు. కాబట్టి ఈసారి జగన్ను ఓడించడం కోసం నేను పొత్తులోకి వచ్చాను. టీడీపీ జనసేన కలిపి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఓడిస్తామంటూ పవన్ నిన్న సభలో కూడా మాట్లాడారు. సరే, ఆయన ఓడించడం కాదు, మీరు రావాలి. మీరు ప్రజల్లో మార్పు కోసం వచ్చిన వాళ్ళు జగన్ ఓడిపోతే మార్పు వస్తుంది అనుకుంటే మీరు ముందుకు రావాలి. మీ మీద కాన్ఫిడెంట్ పెట్టుకుని మీరు రావాలి. మీరే డిల్ అయిపోతే, మీరే లూజ్ అయిపోతే, మీరే కాన్ఫిడెంట్ లాస్ అయిపోతే ఇంక కార్యకర్తలు మేమేమైపోవాలా?
అంటే మీరు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి నేను ఎప్పుడు వెళ్ళలేదు. చంద్రబాబు నాయుడు పార్టీ నుంచి మేము ఎప్పుడు ఆశించలేదు. నేను కష్టపడి కింద నుంచి పైకి వచ్చేదాన్ని కాబట్టి కళ్యాణ్ గారు మార్పు కోసం ముందుకొస్తున్నప్పుడు నాకు కూడా ఏమన్నా ఛాన్స్ ఇస్తారు, నేను ప్రజాసేవ చేయటానికి. నేను ఒక ట్రాన్స్ ఫీమేల్ అంటే ఇలాగే ఉండదు, మేము కూడా పని చేస్తాము, మేము ముందుకొస్తున్నామని ఒక మార్పు చూపించడం కోసం నేను కష్టపడి వస్తున్న దాన్ని మీరు నన్నే పిలిచి మీరే ముందు పుష్ చేయకపోతే ఇంకెవరండి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు? 300 కోట్లు కావాలా? 600 కోట్లు పార్టీ టికెట్లు ఇవ్వాలా? చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి 600 కోట్లు, 300 కోట్లు, 200 కోట్లు, 150 కోట్లు పార్టీ ఫండ్ ఇచ్చిన వాళ్ళకే టికెట్లు ఇస్తారు. అలాగే మీరు కూడా కోట్ల రూపాయల పార్టీ ఫండ్ ఇచ్చిన వాళ్ళకే టికెట్లు ఇస్తే ఇక మాలాంటి వాళ్ళు రాజకీయ భవిష్యత్తు ఏంటి? మేమేం చేయాలి? కోట్ల రూపాయలు ఇచ్చిన టికెట్లు ఇస్తున్నారు మీరు అనుకుంటున్నారా? అలాగే ఉంది కదా కష్టపడిన వాళ్ళకి మీరేం చేయలే. ఇప్పుడు నేననే కాదు, చాలామంది గురించి, నా ఒక్కదాని గురించి మాట్లాడట్లా, జనసేన ప్రతి కార్యకర్త గురించి నేను వాయిస్ ఇస్తున్నాను. ఎందుకు వాయిస్ ఇస్తున్నానంటే ఈ వాయిస్ పవన్ కళ్యాణ్ గారి దాకా వెళ్ళాలి కాబట్టి. మీరు ఇలా చేస్తే మేమేమైపోవాలా? మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళం మేమేమైపోవాలా? ఇది నా బాధ, ఆవేదన. మీరు జగన్ను ఓడించాలని కాదు, కేజ్రీవాల్ లాంటి వాళ్ళని మీరు ఆదర్శంగా తీసుకుని మీరు మార్పు కోసం వచ్చినప్పుడు మార్పు కోసం మీరు ప్రజల్లోకి వెళ్ళాలి. ఆస్తులు అమ్ముకుని హెలికాప్టర్లో తిరగకూడదు పవన్ కళ్యాణ్ గారు. పబ్లిక్లో తిరగాలి, ప్రజల్లో తిరగాలి. మీరు ప్రజలకు వచ్చి చిన్నపాటి వీధి కార్యకర్తను కూడా భుజం మీద తట్టి పదండ్రాన్ని ముందుకు తీసుకెళ్తే మీరు ఆనాడు 2019లోనే గెలిచిపోయేవాళ్ళు. మీరు ఖాళీ నాదెండ్ల మనోహర్ మాటలుంటే మిమ్మల్ని నమ్ముకునే కార్యకర్తలు నాశనం అయిపోతున్నారని వేడుకుంటున్నాను. మీరు నన్ను పిలిచి టికెట్ ఇవ్వలేదన్న బాధ కాదు, నాలాంటి కార్యకర్తలు మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు, మీరు మార్పు అని ముందుకొచ్చారు కాబట్టి మిమ్మల్ని నమ్ముకుని మేము ముందుకొచ్చాం కాబట్టి. సో ఇది జరుగుతుంది అన్యాయం. మీరు నాదెండ్ల మనోహర్ మాటలు కాదండి వినాల్సింది, మీ పార్టీ కోసం, మీ పార్టీ జెండాలను భుజాలకేసుకుని ఈరోజు జాబ్లు వదులుకుని, ఉద్యోగాలను వదులుకుని, చదువులను పక్కన పెట్టుకుని, ఎంతోమంది ప్రజలు వ్యాపారాల పక్కన పెట్టుకుని మీకోసం సందు తిరిగి డోర్ టు డోర్ వెళ్ళి గాజు గ్లాసులు ప్రమోషన్ చేసిన వాళ్ళకి మీరేం చేశారండి? మీరేం చేస్తున్నారు? ఎంతసేపు చంద్రబాబు అంటే మిమ్మల్ని నమ్ముకుని మేము నాశనం అయిపోతున్నామండి పవన్ కళ్యాణ్ గారు. ఇదండి నా ఆవేదన. ముద్రగడ కలవలేదు, అనేక సార్లు టైం ఇచ్చి కలవలేకపోయారని చెప్తారు. 80 సీట్లు ఇస్తారు అని ఆశించాము, కానీ 80 సీట్లు ఇవ్వలేదు. కనీసం 2 ఏళ్ళు ముఖ్యమంత్రులు వస్తారు, అది కూడా రాలేని పరిస్థితి అని చెప్పి ముద్రగడ లేఖలో రాసి పరిస్థితి. ఇప్పుడు ముద్దగడ్డ పద్మనాభం గారు ఎంతో కాపుల కోసం ఉద్యమం చేసిన నాయకుడు అండి. అలాంటి మా నాయకుడిని ముద్దగడ్డ పద్మనాభం గారిని ఇదే చంద్రబాబు నాయుడు ఇంటి నుంచి ఈడ్చుకుంటూ పోలీసులతో అరెస్ట్ చేశారు. సరే, మీరు పొత్తు కలిశారు, కానీ మీరు 2 సంవత్సరాలైనా ముఖ్యమంత్రిగా అవుతారని మా వాళ్ళందరూ కోరుకునేది అదే, మిమ్మల్ని చూడాలా, మీరు ముఖ్యమంత్రిగా అవ్వాలని ఎదురు చూసే వాళ్ళలో ముద్దగడ్డ పద్మనాభం గారు కూడా ఉన్నారంటే మీరు ఆలోచించండి. అసలు ఆయన్ని కలవలేదంటే, అవునండి బాబు, నేను ఎక్స్పెక్ట్ చేయటం ఏంటండి, అంత పెద్ద ఉద్యమకారుణ్ణే మీరు కలవలేదంటే, నేను విజయవాడలో ఒక గల్లీ ఉద్యమకారుని ఉద్యమం చేసిన దాన్ని నన్ను ఎక్కడ కలుస్తారు, నన్ను ఎక్కడ పిలుస్తారు? ఆయన్నే కలుస్తారని ఈ రోజున ఎలక్షన్స్ వచ్చేసాయి. మీరు ఇంతవరకు కాపు కులస్తులకు, ఈ నాయకులకు, కాపు కులం కోసం ఉద్యమం చేసిన ముద్దగడ్డ పద్మనాభం గారిని కలవటానికి ఎందుకు అండి పవన్ కళ్యాణ్ గారు? మీరు ఎందుకు, మీకేంటి ప్రాబ్లం అసలు? ఎంతసేపు చంద్రబాబుని బాలకృష్ణని ఎంకరేజ్ చేసుకుంటూ వెళ్తే కాపు కులస్థ నాయకులు లీడర్లు ఏమైపోవాలా? ఇంతవరకు ఆయన్నే కలవలేదంటే ఇక నేను ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం నాది చాలా చెప్పుతో కొట్టుకోవాలి అలాంటిది. నాకు ఒక్కటేనండి ఏంటంటే, యాజ్ ఎ ట్రాన్స్ ఫీమేల్ పబ్లిక్లో ఈ ప్రజల్లో మార్పు అంటే ట్రాన్స్ ఫీమేల్స్ అంటే ఇలాగా కాదు అని ఒక విధానంతో నేను కూడా రాజకీయంగాను అన్ని రకాల్లో ముందుకు రావాలని చెప్పి ఒక ప్రయత్నంతో నేను ముందుకు వస్తున్నాను. కానీ ఇప్పుడు జనసేనలో మీకు టికెట్ రాలేదు కాబట్టి, లేకపోతే కలవలేదు కాబట్టి వేరే పార్టీలోకి వెళ్ళే ఆలోచన ఉందా? ఎందుకంటే మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్తున్నారు, జనసేన కోసం పనిచేస్తానని కూడా అనేక సందర్భాల్లో ఇంటర్వ్యూలో మాట్లాడారు.
వేరే పార్టీ అంటే ఇప్పుడు 200 కోట్లు 300 కోట్లు నేను ఎక్కడి నుంచి తావాలి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద ఎక్స్పెక్టేషన్స్ ఎందుకు పెట్టుకున్నాను? లాస్ట్ 2019 2024 వచ్చేసింది. ఆయన ఏంటంటే మార్పు కోసం వచ్చే నాయకుడు, మార్పు కోసం ప్రజల కోసం వస్తున్నాడు, అంత ఫిలిం యాక్టర్ అయ్యి ఉండి కూడా ప్రజల్లోకి వస్తున్నాడు అని చెప్పి నేను ఆశ పెట్టుకున్నానండి. కానీ 2019లో ఫామ్ ఫిలప్ చేయమంటే ఆఫీస్కి వెళ్ళి ఫామ్ ఫిలప్ చేశాను. అప్పుడు ఎంతో ఆశ పెట్టుకున్నాను నాకు టికెట్ వస్తుందని. టికెట్ రాలేదు. అయినా సరే నేను వెనక తిరగకుండా ఇండిపెండెంట్గా స్వతంత్ర అభ్యర్థిగా మంగళగిరి కాన్స్టిట్యున్సీలో పోటీ చేయడం జరిగింది. ఈసారి కూడా నాకు ఇదే అన్యాయం జరిగింది. అంటే ఇంకా ముద్దగడ పద్మనాభం లాంటి వాళ్ళకే ఇది లేనప్పుడు ఇంకా నాకెక్కడ ఉంటుంది? సో అంటే 300 కోట్లు 500 కోట్లు సంపాదించుకుని నేను రాజకీయాల్లోకి రావాలని ఒక ఆలోచన వచ్చింది. మీరు నాకు తెలిసి మీరందరూ మనీ కోసం ప్రజల్లోకి వస్తున్నారేమో. నేను స్వతంత్ర అభ్యర్థిగా అయినా ముందుకొచ్చి నేను ప్రజల కోసం వస్తానండి. నేను మీకులాగా కోట్లు ఖర్చు పెట్టి హెలికాప్టర్లో తిరిగే అంత స్థాయి నాది కాదు. నేను ఆటోలోనే తిరిగైనా సరే నేను విజయవాడ ఇటు నా ఆంధ్రప్రదేశ్లో కొంతవరకు ప్రజలకైనా నేను న్యాయం చేయగలగాని మీలాంటి వాళ్ళకి నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది చెప్తున్నారు. పూర్తిగా నాదెండ్ల మనోహర్ మాటలు కాదు, జన సైనికుల మాటలు వినాలంటూ చెప్తున్నారు. ఖచ్చితంగా అందరూ జనసేన పవన్ కళ్యాణ్ నమ్ముకొని ఈరోజు వచ్చాము, మాలాంటి వాళ్ళు చాలామందిని పవన్ కళ్యాణ్ పట్టించుకోవట్లేదంటూ కూడా చెప్తున్నారు. టికెట్లు ఆశించట్లేదు మేము, కానీ పవన్ కళ్యాణ్ కలిసే అవకాశం కూడా రావట్లేదు. కొంతమందికే అవకాశం వస్తుంది, డబ్బులు తీసుకున్న వాళ్ళకే సీట్లు ఇచ్చే పరిస్థితి ఈరోజు జనసేనలో కూడా తయారైందంటూ తమన్నా ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా సామాన్య కార్యకర్తలని జనసేన పట్టించుకోవాలి. మార్పు రావాలంటే జనసేన నుంచే మార్పు రావాలి. హెలికాప్టర్లో తిరిగితే కాదు, కింది స్థాయి జనాల్లో తిరగాలంటూ కూడా హితవు పలుకుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ నానితో కలిసి సురేంద్ర, RTV విజయవాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.